హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టర్మ్ పర్చేజ్ ఆర్డర్. అసలు ఏంటి పర్చేజ్ ఆర్డర్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి బాబు. ఏ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ సెంట్ ఫ్రమ్ ఎ బయర్ టు సెల్లర్. అంటే కొనే వ్యక్తి అమ్మే వ్యక్తికి పెట్టిన రిక్వెస్ట్. అరే నాయనా, నాకు పలాని వస్తువులు కావాలి అని రిక్వెస్ట్ పెట్టండి. వేర్ హౌసెస్ ప్లేసెస్ పర్చేజ్ ఆర్డర్స్ విత్ సప్లయర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ రిప్లెనిష్మెంట్ వెన్ స్టాక్ రన్స్ లో. అంటే పెద్ద పెద్ద గోడౌన్లు ఏం చేస్తాయి అంటే కంపెనీలకు, సప్లయర్లకు, తయారు చేసే వ్యక్తులకు అంటే కంపెనీలకు ఆర్డర్ పెడతాయి. అరే బాబు, మాకు పలాని సామాన్ కావాలి, పలాని మెటీరియల్ కావాలి అని పెట్టే రిక్వెస్ట్. ఇది పర్చేజ్ ఆర్డర్. అయితే కొన్ని దేశాల్లో పర్చేజ్ ఆర్డర్ అంటారు, కొన్ని దేశాల్లో ఆర్డర్ అంటారు, కొన్ని దేశాల్లో లోకల్ పర్చేజ్ ఆర్డర్ అంటారు. గల్ఫ్ దేశాల్లో లోకల్ పర్చేజ్ ఆర్డర్, దుబాయ్లో ఎల్పిఓ. ఇక్కడ మాత్రం పిఓ అన్నాడు, పర్చేజ్ ఆర్డర్ అన్నాడు. దుబాయ్కి వెళ్తే ఎల్పిఓ. ఏంటి సార్ మీరేమో పిఓ అని చెప్పారు, అక్కడికి వెళ్తే ఎల్పిఓ అన్నారు. అంత ఒకటే, పేర్లు మారుతాయి, అంత ఒకటే. ఇంకా కొన్ని కంపెనీలు ఏమంటాయో తెలుసా? యూ గివ్ మీ వర్క్ ఆర్డర్, ఐ విల్ సప్లై అంటాడు. వర్క్ ఆర్డర్ అంటుండే, అక్కడ వర్క్ కాదు కదా ఇక్కడ, కాకపోతే వర్క్ ఆర్డర్ అంటాడు. సో పేర్లు మారిపోతాయి, పని ఒకటే, రిక్వెస్ట్ ఫ్రమ్ ఏ బయర్ టు సెల్లర్. కానీ ఈ పర్చేజ్ ఆర్డర్, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం వినండి జాగ్రత్తగా. ఈ పర్చేజ్ ఆర్డర్ ఏ లీగల్ పేపర్, అఫీషియల్ డాక్యుమెంట్. ఒకవేళ సప్లయరు అంటే మనము సప్లయర్కి ఇచ్చామనుకోండి, మ్యానుఫ్యాక్చరర్కి ఇచ్చామనుకోండి ఎల్పిఓ, మనం మెటీరియల్ డెలివరీ అయిన తర్వాత డబ్బులు కట్టకపోతే సప్లయర్ మన మీద కేసు పెట్టవచ్చు, మ్యానుఫ్యాక్చరర్ మన మీద కేసు పెట్టవచ్చు. ఇట్స్ లీగల్ డాక్యుమెంట్. ఎల్పిఓనే పర్చేజ్ ఆర్డర్ అంటారు. కొన్ని కంపెనీలు ఓన్లీ ఆర్డర్ అంటాయి. ఆర్డర్ అన్న పర్చేజ్ ఆర్డరే. ఎల్పిఓ లోకల్ పర్చేజ్ ఆర్డర్, వర్క్ ఆర్డర్, ఇలా ఎనీ ఆర్డర్.